వరంగల్లో నడిచిన హనంకొండలో మాజీ ఎమ్మెల్యే వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మరి ఏర్పాటు చేసే క్రమంలో అయితే ముందుగా అందరూ ఊహించినట్టుగానే గతంలో కొంత పార్టీ మారుతారు అని అందరికీ ముందే చెప్పింది. సో మళ్ళీ మధ్యలో తర్వాత ఆయన పార్టీ మరి బీజేపీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కించుకోవడానికి అటు బీఆర్ఎస్ నుంచి వద్దు అంటూ ఇటు బీజేపీ తెలంగాణ పర్యటనలో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలుసుకొని తన మనసులో మాట చెప్తే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో సానుకూలత ఆయనకు సంబంధించినటువంటి హామీ ఇచ్చిన తర్వాత నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆ ప్రెస్ మీట్లో మరి తను ఏం చెప్పబోతుందో అంటే చెప్పే క్రమంలో ఇంతలోనే అతనికి సంబంధించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తర్వాత కూడా సంబంధించినటువంటి మాజీ చైర్మన్ మరి యాదవ్ రెడ్డి, తర్వాత ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, సో ఇంకా కొందరు నేతలు అక్కడ చేరుకొని లేదు నువ్వు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉండాలి, మనం కేసీఆర్ దగ్గర బోధంపా అని చెప్పేసి నేను తీసుకుపోయే క్రమంలో అక్కడ ఆరూరి అభిమానులకు తర్వాత సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ చేరుకున్న వాళ్ళందరూ కూడా లేదు రమేష్ తీసుకుపోవద్దు, మీరు ఎలా తీసుకుపోతారని చెప్పి అడ్డుకునే ప్రయత్నంలో కొంత తోపులాటలు జరిగినాయి అక్కడ. సో పెంబర్తి దగ్గర, జనగామ జిల్లా పెంబర్తి దగ్గర మరి తీసుకుపోతూ ఉండే అక్కడ సంబంధించిన బీజేపీ నాయకులు అక్కడ చేరుకొని ఆ బలవంతంగా ఆ యొక్క వాహనంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనం ఉన్నటువంటి రమేష్ను కింది దించి వేరే వాహనంలో ఎక్కించే క్రమంలో కూడా ఆయన బట్టలు అంటే షెడ్ తిరగడం జరిగింది. సో మొత్తానికి అయితే నిన్న ఒక హైడ్రామా ఉద్రిక్తత వాతావరణం మధ్యన మరి ఆరూరి ఎపిసోడ్ అయితే నిన్నటికి ముగిసింది. అంటే ఇప్పుడు పార్టీ మారుతున్నాడా లేదా అంటే అక్కడ నుంచి కేసీఆర్ కట్ చేస్తే కేసీఆర్ దగ్గర తీసుకెళ్ళాడు. కేసీఆర్ ఏం చెప్పిండు, నీకు పార్టీలో మంచి ప్రాధాన్యత ఉంటుంది, నువ్వు తొందరపడకని చెప్పినట. ఇది జరుగుతున్న క్రమంలోనే మళ్ళీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను ప్రకటించింది పార్టీ అధిష్టానం. అంటే ఆరూరి రమేష్ ఇక్కడ అవకాశం లేదు, ఆరూరి రమేష్ వరంగల్ నుంచి ఇస్తా అంటే వద్దన్నట్టుగా కొంత సమాచారం ఉంది. సరే ఆయన వద్దన్నడా లేకపోతే ఇవ్వకపోతేనే ఇలా బీజేపీ పోతున్నాడా అనేది వాళ్ళ అంతర్గత వ్యవహారం. కాకపోతే చర్చ అయితే ఏం జరుగుతుందంటే కడియం కావ్య గీయడం వల్లనే తన మనస్తాపం చెందిందని కొంత చెప్తున్నారు. లేదు అసలు నాకు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ సర్వేలలో కానీ ఎక్కడ చూసినా కూడా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి నేను ఇక్కడ ఉండి నష్టపోలేను, కాబట్టి బీజేపీ పార్టీకి అవకాశం ఉంది కాబట్టి బీజేపీ పార్టీకి పోతా అన్నట్టుగా కొంతకాలంగా కిషన్ రెడ్డితో ఆయన టచ్లో ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. సో మొత్తానికి ఏదేమైనా మరి నిన్నకైతే ఎపిసోడ్ ముగిసింది. మరి ఇవాళ రేపు నిజంగా బీజేపీ పార్టీలోకి మరి ఆరు రమేష్ చేరుతున్నాడా లేదా అనేది మనం కూడా వేచి చూడాలి. ఎందుకంటే నిన్న సంబంధించి మీడియా సమావేశంలో ఆయన ఏం చెప్పినాడు, ఎందుకంటే అటు రావు పద్మ కావచ్చు, హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఉండే రావు పద్మ, ఇంకొంతమంది బీజేపీ నేతలు ఈ మధ్యనే చేరినటువంటి కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ కూడా నిన్న అక్కడ చేరుకున్నారు. సో మొత్తానికి ఇక్కడ బాగా గొడవ అయ్యే పరిస్థితి కనబడ్డది, ఘర్షణ వాతావరణం కూడా కనబడ్డది. కాకపోతే నిన్నటికైతే ఆ ఎపిసోడ్ అయితే ముగిసింది. మరి రేపు చేరుతాడా ఇవాళ చేత అసలు చేరలా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మనం చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనా వరంగల్ పార్లమెంట్ బీజేపీ అయితే ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. ఒకవేళ ఆరూరి రమేష్కే ప్రకటించే అవకాశం ఉంది కూడా అంటూ రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు.